హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీ సుమంత్ లక్కింశెట్టి అండ్ మరో మంచి వీడియోతో నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. మనం చూసుకున్నట్టయితే పెట్రోల్ రేట్ అనేది చాలా బాగా పెరిగిపోతుంది. అది ఫ్యూచర్లో కూడా ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గే ఛాన్స్ అయితే చాలా తక్కువ అన్నమాట. సో మనకున్న బెస్ట్ ఆల్టర్నేటివ్ ఏంటంటే ఎలక్ట్రిక్ బైక్స్. చూద్దాం మనం ఈ వీడియోలో వాట్ ఆర్ ద బెస్ట్ ఎలక్ట్రిక్ బైక్స్ అవైలబుల్ ఇన్ ఇండియా అనేది చూద్దాం. ఈ వీడియోలో నేను ఒక టాప్ 6 లిస్ట్ తయారు చేశాను. ఈ లిస్ట్ అనేది ప్రైస్, స్పెసిఫికేషన్ అండ్ అవైలబిలిటీ బట్టి తయారు చేశాను. ఇందులో బైక్స్, స్కూటర్స్ అండ్ సూపర్ బైక్స్ దాకా ఉంటాయి. సో బీ రెడీ టు ఎక్సైట్. అండ్ ఎవరైతే ఫ్యూచర్ కోసం ఇప్పుడు బైక్స్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. సో వాచ్ ద వీడియో టిల్ ది ఎండ్. అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్ అండ్ ఆల్సో క్లిక్ ద బెల్ ఐకాన్ టు గెట్ ఆల్ ద నోటిఫికేషన్స్ అప్డేట్స్ రిలేటెడ్ టు మై ఛానల్. అండ్ నెంబర్ 6లో ఉన్నది టీవీఎస్ ఐక్యూబ్. ఇది టీవీఎస్ మోడల్స్ నుంచి వచ్చిన ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఇందులో చాలా ఫీచర్స్ ఉన్నాయి. దీని టాప్ స్పీడ్ వచ్చేసి 78 km/h అండ్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఇది 70 km వరకు వెళ్ళగలదు. ఇది 3 kW BLDC మోటార్తో వస్తుంది అండ్ 2.22 kW లిథియం అయాన్ బ్యాటరీతో కూడా. ఇది 0 to 100% ఛార్జ్ అవ్వడానికి 5 hours తీసుకుంటుంది. అండ్ ఇట్ హ్యాస్ అ స్మార్ట్ ఫీచర్స్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది అనమాట. యాప్తో కనెక్ట్ అయ్యి మ్యాప్స్, కాలింగ్ అండ్ గూగుల్ లొకేషన్ కూడా మనం లొకేట్ చేసుకోవచ్చు ఈజీగా బైక్ ద్వారా. ఇందులో 2 డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి, ఎకో మోడ్ అండ్ పవర్ మోడ్. ఎకో మోడ్లో వచ్చేసరికి 50 km అనేది మ్యాక్సిమం స్పీడ్ అనమాట. మైలేజ్ అనేది మనకి ఎక్కువ వస్తుంది. పవర్ మోడ్లో అనేది 78 km అనేది మ్యాక్సిమం స్పీడ్, బట్ ఇందులో మనకి మైలేజ్ తగ్గుతుంది. అండ్ దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 1,15,000. అండ్ మన లిస్ట్లో నెంబర్ 5లో ఉంది ప్రాణా గ్రాండ్ సూపర్ ఎలక్ట్రిక్ బైక్. తమిళనాడుకు చెందిన శ్రీవారు మోటార్స్ కంపెనీ ఈ ప్రాణా బైక్ని స్టార్ట్ చేశారు. ఈయన టెస్లా కంపెనీలో పనిచేసి ఇండియాకి వచ్చి ఈ ఎలక్ట్రిక్ బైక్ స్టార్టప్ని స్టార్ట్ చేశారు. ఇందులో 2 వేరియంట్స్ ఉన్నాయి, ప్రాణా గ్రాండ్ అండ్ ప్రాణా ఎలైట్. ప్రాణా గ్రాండ్ వచ్చేసరికి 1 ఛార్జ్లో 150 km మైలేజ్ వరకు ఇవ్వగలదు. అండ్ ప్రాణా ఎలైట్ వచ్చేసరికి 1 ఛార్జ్లో 225 km వరకు మైలేజ్ ఇవ్వగలదు. ఇది ఛార్జింగ్ టైం కేవలం 4 hours 15 minutes అనమాట. దీని మోటార్ కెపాసిటీ వచ్చేసరికి 4 kW BLDC మోటార్తో వస్తుంది. అండ్ దీని టాప్ స్పీడ్ వచ్చేసరికి 126 km/h. ఇది కేవలం 4 సెకండ్లోనే 0 నుంచి 60 km వేగాన్ని అందుకోగలదు. ఇందులో 4 డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి, ఎకో, రేస్, సిటీ అండ్ రివర్స్ మోడ్. దీని బ్యాటరీ నాన్ రిమూవబుల్ అండ్ బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 4.32 kW లిథియం అయాన్ బ్యాటరీతో గ్రాండ్ వస్తాయి అండ్ 7 kW లిథియం అయాన్ బ్యాటరీతో ఎలైట్ మోడ్లో ఉంది. అండ్ గ్రాండ్ మోడల్ వచ్చేసరికి 2.2 lakhsకి అవైలబుల్గా ఉంది అండ్ ఎలైట్ మోడల్ వచ్చేసరికి 3 lakhsకి అవైలబుల్గా ఉంది. అండ్ మన లిస్ట్లో నెంబర్ 4లో ఉన్నది ఏథర్ 450X. దీన్ని ఇండియాస్ మోస్ట్ ఎఫిషియంట్ ఆర్ ఫాస్టెస్ట్ స్కూటర్ అని అంటారు. ఎందుకంటే ఇది కేవలం 3.3 secondsలోనే 0 to 40 km స్పీడ్ని అందుకోగలదు. అండ్ ఇది ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తుంది. 1.5 km ఛార్జ్ పర్ మినిట్. ఈ ఫీచర్ వల్ల దీన్ని నెంబర్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఇన్ ఇండియాగా అంటున్నారు. దీన్ని మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసరికి 80 km/h అండ్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 85 km వరకు మైలేజ్ ఇవ్వగలదు. దీని మోటార్ కెపాసిటీ వచ్చేసరికి 3.3 kW BLDC మోటార్తో వస్తుంది అండ్ బ్యాటరీ 2.9 kW లిథియం అయాన్ బ్యాటరీ విచ్ ఈస్ నాన్ డిటాచబుల్. అండ్ ఇందులో కూడా సేమ్ 4 మోడ్స్ ఉంటాయి, ఎకో మోడ్, రైడ్ మోడ్, స్పోర్ట్స్ మోడ్ అండ్ ర్యాప్ మోడ్. ర్యాప్ మోడ్ అంటే హైయెస్ట్ స్పీడ్ 90 km వరకు వెళ్ళగలం కానీ బట్ మైలేజ్ అనేది తగ్గిపోతుంది. అండ్ ఇది పూర్తిగా ఛార్జ్ అవ్వడానికి 5 hours 45 minutes పడుతుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 1,49,000 రూపీస్ ఉంది 450X అండ్ 450+ అయితే 1,59,000 వరకు పడుతుంది. అండ్ నెంబర్ 3లో ఉంది కబీరా మొబిలిటీ. ఇది గోవా స్టేట్ స్టార్టప్ కంపెనీ. ఇందులో 2 వేరియంట్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం KM3000 కోసం తెలుసుకుందాం. ఇది సేమ్ కవాసాకి నింజా 300 లుక్లో ఉంది. KM3000 యొక్క టాప్ స్పీడ్ వచ్చేసరికి 100 km/h అండ్ మోటార్ కెపాసిటీ వచ్చేసి 3.6 kW BLDC హబ్ మోటార్ని ఇందులో వాడారు. అలాగే దీని రేంజ్ మనం చూసుకుంటే ఒక్కసారి ఛార్జ్ చేస్తే 160 km వరకు వెళ్తుందని కంపెనీ వాళ్ళు మనకు మెన్షన్ చేశారు. అండ్ ఇది కేవలం 3.36 secondsలోనే 0 to 40 km స్పీడ్ని అందుకోగలదు. దీని బ్యాటరీ వచ్చేసి 4 kW లిథియం అయాన్ బ్యాటరీని వాడారు. బట్ ఇది కూడా డిటాచబుల్ అయితే కాదు, ఫిక్స్డ్ బ్యాటరీస్. ఒకవేళ స్పోర్ట్స్ మోడ్లో వెళ్ళాలనుకుంటే 60 km/h అనేది మనకి మ్యాక్సిమం మైలేజ్ రేంజ్ అని చెప్పారు. ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో అవైలబుల్గా ఉంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 1,29,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్గా పెట్టారు. అండ్ నెక్స్ట్ వేరియంట్ చూసుకుంటే KM4000. ఇది కొమరా మొబిలిటీ వాళ్ళది నెక్స్ట్ అప్డేటెడ్ వర్షన్ అనమాట. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో అవైలబుల్లో ఉంది. ఇది చూడడానికి సేమ్ FZ లాగా డిజైన్ ఉందన్నమాట. దీని టాప్ స్పీడ్ 120 km/h వరకు వెళ్ళగలదు. అండ్ మోటార్ కెపాసిటీ ఏకంగా 6 kW BLDC మోటార్ హబ్ని దీన్ని ఫిక్స్ చేశారు. అలాగే దీని రేంజ్ మనం చూసుకుంటే 150 km వరకు వెళ్ళగలదు ఒక్కసారి ఛార్జ్ చేస్తే. దీని బ్యాటరీ సామర్థ్యం 4.4 kW లిథియం అయాన్ బ్యాటరీతో వస్తుంది.
బట్ అయినా ఈ బ్యాటరీస్ డిటాచబుల్ కాదు, ఇవి కూడా ఫిక్స్డ్ బ్యాటరీసే. ఇందులో కూడా 3 మోడ్స్ ఉంటాయి. స్పోర్ట్స్ మోడ్లో వెళ్తే మాత్రం మనకి 90 km/h మైలేజ్ వరకు వస్తుందని కంపెనీ వాళ్ళు మనకి మెన్షన్ చేశారు. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 1,39,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్గా కంపెనీ తెలిపింది. అండ్ నెంబర్ 2లో ఉంది రివోల్ట్ RV 400. ఇది ఇండియాస్ ఫస్ట్ AI బేస్డ్ బైక్ అనమాట. ఇది మన హైదరాబాద్ కంపెనీ రివోల్ట్ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇందులో 3 మోడ్స్ ఉంటాయి, ఎకో, సిటీ అండ్ స్పోర్ట్స్ మోడ్. స్పోర్ట్స్ మోడ్లో వెళ్తే మనకి 90 km/h అండ్ మ్యాక్సిమం స్పీడ్ని రీచ్ అవ్వగలం. అన్నట్లు పోల్చి ప్లస్ పాయింట్లు ఏంటంటే ఈ బైక్లో ద బ్యాటరీస్ ఆర్ డిటాచబుల్. మనం దీన్ని రిమూవ్ చేసి ఇంటికి తీసుకెళ్ళి ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ ఎలక్ట్రిక్ బైక్స్ అంటే జనరల్గా సౌండ్స్ అనేవి ఉండవు. ఈ రివాల్ట్లో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సౌండ్స్ని కూడా పెట్టారనమాట. డ్యూక్ స్పోర్ట్స్ బైక్ సౌండ్స్ మనం క్రియేట్ చేయొచ్చు. అండ్ దీన్ని ఛార్జ్ చేయడానికి 4 hours పడుతుంది. అండ్ ఇది ఒక ఛార్జ్కి 150 km మైలేజ్ వరకు ఇస్తుంది. అండ్ దీంట్లో 3 kW BLDC మోటార్ని అమర్చారు. అండ్ దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 1,21,000 దాకా వెళ్తుంది. ద బెస్ట్ ఆప్షన్ ఇన్ దిస్ లిస్ట్ ఈజ్ రివోల్ట్ RV 400. అండ్ మన లిస్ట్లో నెంబర్ 1 ప్లేస్లో ఉంది అల్ట్రావైలెట్ F77 ఎలక్ట్రిక్ బైక్. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి హై పర్ఫార్మెన్స్ ఫ్యూచరిస్టిక్ మోటార్ సైకిల్. ఇది బెంగళూరుకి చెందిన అల్ట్రావైలెట్ ఆటోమోటివ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఫస్ట్ ఎలక్ట్రిక్ బైక్ అనమాట. ఇందులో ఉపయోగించిన లిథియం అయాన్ బ్యాటరీస్ హైలీ ఇంటెలిజెన్స్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్తో పనిచేస్తుంది. అండ్ ఇందులో 3 రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్స్ ఉంటాయన్నమాట. ఒకదాని వెయిట్ కేవలం 8 kg మాత్రమే. దీన్ని ఫుల్ ఛార్జ్ చేయడానికి 3 hours మాత్రమే పడుతుంది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో దీన్ని 0 to 80% 50 minutesలోనే ఛార్జ్ చేయగలం. F77 బైక్ 2.92 secondsలోనే 0 నుంచి 60 km వేగాన్ని అందుకోగలదు. అండ్ 7 secondsలోనే 0 నుంచి 100 km వేగాన్ని అందుకోగలదు. దీని మ్యాక్సిమం స్పీడ్ వచ్చి 143 km/h. అండ్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 130 నుంచి 150 km వరకు మైలేజ్ని ఇస్తుంది. F77లో ఎయిర్ కూల్ మోటార్తో పనిచేస్తుంది. 25 kW పవర్ని జనరేట్ చేయగలదు ఇది. అండ్ రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ వల్ల బ్రేక్ వేసిన ప్రతిసారి బ్యాటరీ అనేది ఛార్జ్ అవుతూ ఉంటుంది. ఇందులో LTE, GPS ట్రాపింగ్ అండ్ యాప్ మానిటరింగ్ సదుపాయాలు కలిగి ఉంది. ఇందులో కూడా 3 మోడ్స్ ఉంటాయి, ఎకో, స్పోర్ట్స్ అండ్ ఇన్సేన్. అండ్ రైడర్ డ్రైవింగ్ స్పీడ్ బట్టి బైక్ మైలేజ్ని అంచనా వేయగల ఆల్గరిథమ్స్ని కూడా ఇందులో ఇన్స్టాల్ చేశారు. ఫైనల్గా F77 ప్రైస్ వచ్చేసరికి 3 నుంచి 3.2 lakhs వరకు ఉంటుంది. ఇందులో లైట్నింగ్, షాడో అండ్ లేజర్ అని చెప్పి 3 different types ఆఫ్ కలర్స్తో వస్తుంది. అండ్ మెయిన్గా ఈ బైక్ జెట్ ఇంజన్ సౌండ్ కలిగి ఉంది. ఇవి ఫ్రెండ్స్ మన టాప్ ఎలక్ట్రిక్ బైక్స్ ఇన్ ఇండియా. ఇవి కాకుండా ఇంకా చాలా కంపెనీస్ ఉంటాయి, బట్ ఇవి స్టాండర్డైజ్డ్ కంపెనీస్ అనమాట. అండ్ నేనేమైనా కంపెనీ మిస్ అయ్యి ఉంటే మీరు దాన్ని కమెంట్ చేయండి కింద కమెంట్ సెక్షన్లో. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.